హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వాటాల మూల్యాంకనం, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ చేయాలంటే మీకు లెక్కలో ఆస్తులు పట్టేస్తాడండి. ఆస్తులోంచి అప్పులు తీసేస్తే వచ్చేది మనకి ఈక్విటీ వాటాదారుల నిధులు కనుక్కోవాలి. ఇది నికరాస్తుల పత్రం. నికరాస్తుల పత్రంలో ఈక్విటీ వాటాదారులు చెందే నిధులు బై ఈక్విటీ వాటాల సంఖ్య. ఈక్విటీ వాటాదారులు చెందే నిధులు ఏ విధంగా వస్తాయో మనం చూద్దాం. చేతిలో నగదు, బ్యాంకులో నగదు, సరుకు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు, గుడ్ విల్లు, పెట్టుబడులు మార్కెట్ విలువ ఇస్తే మార్కెట్ విలువ తీసుకోవాలండి. ప్లాంట్, యంత్రాలు, ఫర్నిచరు, భూమి, భవనాలు, స్వాధీనాస్తి, ఆస్తులన్నీ వేస్తారండి. ఆస్తులన్నీ వేసిన తర్వాత ఈ ఆస్తులు ఏం తీసుకోకూడదు, మనం ప్రాథమిక ఖర్చులు తీసుకోకూడదు, వాటాలు జారీపై డిస్కౌంట్ తీసుకోకూడదు, డిబెంచర్లు జారీపై డిస్కౌంట్ తీసుకోకూడదు, లాభ నష్టాల ఖాతా ఉంటే లాభ నష్టాల ఖాతా ఆస్తుల వైపు తీసుకోకూడదు. ఇవి ఆస్తుల వైపు తీసుకోకూడదు అనమాట అండి. ఆస్తులన్నీ వేసి మొత్తం టోటల్ చేస్తారు. అందులోంచి అప్పులు తీసేయాలి. అప్పులు ఏం తీసేయాలి? రుణదాతలు, చెల్లింపులు, బ్యాంకు ఓవర్డ్రాఫ్ట్, ముందుగా వచ్చిన ఆదాయాలు, చెల్లించవలసిన ఖర్చులు, కార్మికుల సేవింగ్స్, ఉద్యోగుల భవిష్య నిధి, బ్యాంక్ అప్పు, ఆదాయం పన్ను ఏర్పాటు, డిబెంచర్లు ప్లస్ వడ్డీ. డిబెంచర్లు అండి, తప్పుపడి ప్రింటింగ్. డిబెంచర్లు, వడ్డీ చెల్లించాలని లెక్కలో సర్దుబాటులో ఇస్తేనే వడ్డీ కట్టాలండి, లేకపోతే వడ్డీ కట్టకూడదు అనమాట. ఈ ఆస్తులోంచి అప్పులు తీసేసినట్లయితే మనకి ఏమొస్తుంది? నికరాస్తులు వస్తాయండి. ఈ నికరాస్తులోంచి ఆధిక్య వాటా, డివిడెండ్, ఆధిక్య వాటా మూలధనం తీసేయాలి. డివిడెండ్ లెక్కలో చెల్లించాలి, బకాయి ఉందని ఇస్తేనే కట్టాలి, లేకపోతే కట్టకూడదు. ఈ డివిడెండ్ తీసేస్తారు. తీసేసినట్లయితే మనకి ఈక్విటీ వాటాదారులు చెందిన నిధులు వస్తాయన్నమాట. ఈ అప్పుల్లో ఏం తీసుకోకూడదు? ఈక్విటీ వాటా మూలధనం, ఆధిక్య వాటా మూలధనం, రిజర్వు, లాభ నష్టాల ఖాతా, ఇవి మనం అప్పుల వైపు తీసుకోకూడదు అనమాట. ఇది మనకి నికరాస్తుల పద్ధతిలో ఆస్తులోంచి అప్పులు తీసేస్తే నికరాస్తులు వస్తాయి. అందులో ఆధిక్య వాటా మూలధనం, ఆధిక్య వాటా డివిడెండ్ తీసేసినట్లయితే ఈక్విటీ వాటాదారుల నిధులు వస్తాయి. ఈక్విటీ వాటాదారుల నిధులని ఈక్విటీ వాటాల సంఖ్య చేత భాగించినట్లయితే మనకి నికరాస్తుల పద్ధతిలో వాటా విలువ వస్తుందన్నమాట అండి. తర్వాత రెండోది ఏంటంటే రాబడి పద్ధతి. రాబడి పద్ధతి సూత్రం ఏంటంటే ఆర్జన్ రేటు ఇంటూ చెల్లించిన వాటా విలువ బై సాధారణ రాబడి రేటు. సాధారణ రాబడి రేటు లెక్కలో ఇస్తాడండి, చెల్లించిన వాటా విలువ కూడా లెక్కలో ఇస్తాడు. ఆర్జన్ రేటు మనం కనుక్కోవాలి. ఆర్జన్ రేటు ఏ విధంగా కనుక్కుంటాం? సగటు లాభం ఇంటూ 100 బై ఈక్విటీ వాటా మూలధనం. లెక్కలో సగటు లాభం ఇస్తాడు. సగటు లాభం అంటే 3 సంవత్సరాల లాభాలు, 4 సంవత్సరాల లాభాలు ఇస్తాడు. సగటు లాభం కడతాం. సగటు లాభం ఇంటూ 100 బై ఈక్విటీ వాటా మూలధనం అనమాట. సగటు లాభం ఇంటూ 100 బై ఈక్విటీ వాటా మూలధనం అంటే సగటు లాభం లెక్కలో ఇచ్చేస్తాడు. లేకపోతే మనం సగటు లాభం గుడ్ విల్ మూల్యాంకనంలో మీరు ఏ విధంగా కట్టారో ఆ విధంగా కడతారనమాట. ఈక్విటీ వాటా మూలధనం అంటే మనకి ఆర్జిన్ రేట్ వస్తుంది. ఆర్జిన్ రేటు ఇంటూ చెల్లించిన వాటా విలువపై సాధారణ రాబడి రేటు తీసుకుంటారనమాట. సముచితమైన లేదా న్యాయమైన పద్ధతి లెక్క అడిగాడు అనుకోండి, నికరాస్తుల పద్ధతిలోను ప్లస్ రాబడి పద్ధతిలో కలిపేసి బై 2 చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే అండి, ఇక్కడ వాటా విలువ వస్తుంది అనమాట. నికరాస్తుల పద్ధతి నికరాస్తుల పద్ధతిలో వాటా విలువ ప్లస్ రాబడి పద్ధతిలో వాటా విలువ బై 2 చేయాలన్నమాట. ఇది సరిగ్గా సరిపోలేదు. నికరాస్తుల పద్ధతిలో వాటా విలువ ప్లస్ రాబడి పద్ధతిలో వాటా విలువ అంటే ఒకటో పద్ధతి, రాబడి పద్ధతి రెండు కలిపేసి మనం ఏం చేయాలంటే, ఈ రెండు పద్ధతులు కలిపేసి మనం ఏం చేయాలంటే వాటా విలువ కనుక్కుంటాం అనమాట అండి. 3 పద్ధతులు: నికరాస్తుల పద్ధతి, రాబడి పద్ధతి, సముచితమైన లేదా న్యాయమైన పద్ధతి. సముచితమైన పద్ధతి, న్యాయమైన పద్ధతి ఎలా వస్తుంది మనకి? నికరాస్తుల పద్ధతి, రాబడి పద్ధతి కలిపేసి బై 2 చేసినట్లయితే మనకి సముచితమైన లేదా న్యాయమైన పద్ధతి వస్తుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్లయితే మనకి వాటా విలువ తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్రెడీ వాటాల మూల్యాంకనం ప్రొఫార్మా మీరు బాగా చదివినట్లయితే ఈ లెక్క ఏ విధంగా చేయాలి? డిసెంబర్ 31, 2014 నాటి ఒక లిమిటెడ్ కంపెనీ ఆస్తులు బట్టి ఇచ్చాడు. ఆస్తులు, అప్పులు విడిగా మనకి తెలిసిపోతుంది. ఆస్తులు, అప్పులు మనం వాడు ఆస్తులు, అప్పులు ఇచ్చేస్తాడు కాబట్టి ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు తెలుసు, బీకాం సెకండ్ ఇయర్లోకి వచ్చాం కాబట్టి. వాటాలు విలువ కట్టకు స్థిరాస్తులు 10% తరుగుదల ఏర్పాటు చేయాలి. అంటే స్థిరాస్తుల మీద 10% తరుగుదల కట్టాలి. పెట్టుబడులు 10,80,000గా తిరిగి విలువ కట్టాలి. అంటే 10,25,000 తీసుకోకూడదండి, 10,80,000 తీసుకోవాలి. రుణగ్రస్తులు వసూలయ్యే మొత్తం 12,14,100. 12,78,000 ఇచ్చాడు, 12,14,100 తీసుకోవాలి. సర్దుబాటులో ఇచ్చిన విలువలే తీసుకోండి. డిబెంచర్లపై 9 నెలల వడ్డీ చెల్లించాలి. ఇలా చెల్లించాలన్నప్పుడు మనం డిబెంచర్ల మీద వడ్డీ కట్టాలి. డిబెంచర్లు ఎంత? 8 లక్షలు ఇంటూ
6% బై 100 ఇంటూ 9/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 36,000 వస్తుంది. ఇది ఎంత వస్తుందండి? 36,000 వస్తుంది. అలాగే 2014 ఆదిత్య వాటాదారులు డివిడెండ్ ఎంత? ఇది ఆదిత్య వాటా మూలధనం 10 లక్షలు ఇంటూ 5% డివిడెండ్ బై 100 అంటే 50,000 వస్తుంది. ఇక్కడ ఇచ్చేస్తాడు ఆస్తుల బడిలో శాతం. డిబెంచర్ల మీద 6% అన్నాడు కాబట్టి 8 లక్షలు ఇంటూ 6/100 ఇంటూ ఎన్ని నెలలకు కట్టాలి? 9 నెలలకు కట్టాలి కాబట్టి 9/12 అంటే మనకి 36,000 వస్తుంది. అలాగే ఆదిత్య వాడది సంవత్సరానికి అన్నాడు కాబట్టి 10 లక్షలు ఇంటూ 5/100 అంటే 50,000 వస్తుంది. ఇది మనం ఈ రెండు కడతామండి. అంటే ఇలా లెక్కలో చెప్పినప్పుడే అంటే డిబెంచర్లపై వడ్డీ చెల్లించాలి, ఆదిత్య వాట డివిడెండ్ చెల్లించవలసి ఉన్నది అన్నప్పుడే మనం కట్టాలి, లేకపోతే కట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు లెక్క ఏ విధంగా చేద్దామో చూడండి. స్థిరాస్తులు ఎంత ఇచ్చాడు? 38 లక్షలు ఇచ్చాడు. స్థిరాస్తుల మీద 10% తరుగుదల ఉంది కాబట్టి 3,80,000 తీస్తే 34,20,000 వస్తుంది. పెట్టుబడులు కింద ఇచ్చిన విలువ తీసుకోండి. 10,25,000 కాకుండా 10,80,000 తీసుకుంటారు. ముగింపు సరుకు కింద విలువ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆస్తుల బట్టిలో ఉన్న విలువే తీసుకుంటాం. రుణగ్రస్తులు కింద 12,14,000 ఇచ్చాడు కాబట్టి ఈ కింద ఇచ్చిన విలువే తీసుకుంటారు. తర్వాత బ్యాంకు నగదు నెలలో 2,25,000 తీసుకుంటారు. ఇవన్నీ కలిపేసినట్లయితే మనకు 65,11,100 వస్తుందండి. ఈ ఆస్తులన్నీ కలిపితే ఎంత వస్తుంది? 65,11,100. ఇప్పుడు అప్పులు ఏం తీసుకోవాలి? డిబెంచర్లు, రుణదాతలు చెల్లించవలసిన ఖర్చులు. రుణదాతలేమో 2,75,000, చెల్లించవలసిన ఖర్చులు 1,25,000, డిబెంచర్లు 8 లక్షలు. డిబెంచర్ల మీద వడ్డీ ఎలా కట్టాం కదా, 8 లక్షలు ఇంటూ 6 ఇంటూ 9/100 ఇంటూ 12 ఈ విధంగా వేసినట్లయితే 6% అన్నాడు కాబట్టి 6/100, 9 నెలలు అన్నాడు కాబట్టి 9/12 కట్టినట్లయితే మీకు ఎంత వస్తుందంటే 36,000 వస్తుంది. ఇవన్నీ కలిపేసినట్లయితే 12,36,000 వస్తుంది. 65,11,100లోంచి 12,36,000 తీసేయండి. తీసేసినట్లయితే 52,75,100. దీన్ని ఏం రాస్తారు? నికర ఆస్తులు అవుతాయి అన్నమాట అండి. దీని ఏమంటాం? నికర ఆస్తులు అంటారు. నికర ఆస్తులోంచి మనం ఏం తీసేయాలి? ఆదిత్య వాటా మూలధనం ఎంత ఇచ్చాడు? 10 లక్షలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? శాతం 5% ఇచ్చాడు. వాడు శాతం సంవత్సరాన్ని బకాయి అన్నాడు కాబట్టి 5% కట్టాలి. 10 లక్షల మీద 5% కట్టినట్లయితే మనకు ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. ఆదిత్య వాటా మూలధనం 10 లక్షలు, ఆదిత్య వాటా డివిడెండ్ 50,000. ఈ రెండు కలిపినట్లయితే 10,50,000 తీసేస్తే 42,25,100. ఇదేంటనమాట అండి? ఈక్విటీ వాటాదారులు చెందే నిధులు అనమాట. సూత్రం ఏంటి? నికరాస్తుల పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటాదారులు చెందే నిధులు బై ఈక్విటీ వాటాల సంఖ్య. ఈక్విటీ వాటాదారుల నిధులు ఎంత? 45,25,100. ఈక్విటీ వాటాలు ఎంత అని లెక్కలో ఇస్తాడు? 2 లక్షలు ఈక్విటీ వాటాలు. ఈ 2 లక్షలు పెట్టి భాగించేయండి. 45,25,100 బై 2 లక్షలు అంటే 21 రూపాయి 13 పైసలు వస్తుంది. 21 రూపాయి 12.5 వస్తుంది. 13 చేస్తాం. 21 రూపాయి 13 పైసలు. ఈ విధంగా చేయాలండి. ఆస్తులు అంటే తెలుసు, అప్పులు అంటే తెలుసు. ఇందులోంచి తీసి ఆస్తులన్నీ కలిపేసి అందులో అప్పులన్నీ తీసేసినట్లయితే మనకి ఈక్విటీ వాటాదారులు చెంది నికరాస్తులు వస్తాయి. అందులోంచి ఆదిత్య వాటా మూలధనం డివిడెండ్ చెల్లించాలంటే డివిడెండ్ తీసేస్తే ఈక్విటీ వాటాదా చెందే నిధులు వస్తాయి. ఈక్విటీ వాటాదా చెందే నిధుల్ని ఈక్విటీ వాటాల సంఖ్య చేత భాగించినట్లయితే మనకి వాటా విలువ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలా ఈజీ అండ్ లెక్క. ఈ లెక్క ఒకటి నేర్చుకోండి.